హలో అండి, హాయ్ అండి, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. రాత్రి అయితే వర్షం బాగా పడిందనమాట. ఫుల్గా బాగా పడింది. బాగా గినాలు గెట్లు బాగా నాన్నాయి అనమాట. ఇన్ని రోజులకి ఈరోజు ఫుల్గా వర్షం పడింది అనమాట. నేను ఇలా గిన్నె మీద గడ్డి అయితే తీస్తున్నాను అనమాట. బాగా ఫుల్గా ఈరోజు అయితే మడవ ఏం వేయలేదనమాట. బాగా రాత్రి వర్షం బాగా పడింది కదా, గడ్డి అంతా బాగా నీట్గా ఏరుకుంటున్నాను అనమాట. గిన్నెల మీద ఎంత గడ్డిందో చూడండి. తోటలో గిన్నెం పట్టుకొని అట్లా గడ్డి అంతా ఏరేసి పక్కన వేస్తున్నాను అనమాట. వర్షం పడిందంటే నిజంగా తోటకు రోగం తగ్గుతుంది, ప్లస్ గడ్డి నీట్గా తీసుకోవచ్చు, ఇగురు బాగా వస్తుంది, అన్నిటికీ మంచిది అనమాట. తోటలో ఎన్ని రోజులకి ఈరోజు వర్షం పడింది. మనం ఎంత మడవ వేసినా వర్షం పడిందంటే తోట కూడా బాగుంటుంది అనమాట. తొందరగా మిరపకాయలు వచ్చాయి, పూత వచ్చాది, ఇగురు వచ్చాది. ఇంకా చిన్న చిన్న మిరపకాయలు తొందరగా పెద్దగా సాగుతాయి అన్నమాట. మిరపకాయలు ఇలా గినం నీట్గా అయితే గడ్డి తీస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, చెండు మల్లెపూలు మొత్తం ఇంచేసినారు కూలీలు. చిన్న చిన్న పువ్వులు కూడా అన్నీ పీకేసుకొని అనమాట. నేను ఇట్లా తోటలో మనము కాయల్లో తిరగలేమన్నమాట. ఇలా గిన్నె ఉంది కదా, గిన్నె మీద తీసుకుంటా ఇవల్ల అందుకుంటా గడ్డి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు వస్తాయన్నమాట మిరపకాయలు. మొన్న కోసినాం కదా, ఇప్పుడు నిదానంగా వస్తాయన్నమాట. ఈ గడ్డి అంతా చేతులతో ఇలా ఏరినామంటే బాగా వస్తుంది అనమాట. బాగా గిన్నె మీద కూడా వర్షము మామూలుగా మడ వేసినామంటే ఇదంతా తరసదు అనమాట. కానీ ఇప్పుడు నైట్ వర్షం బట్టి ప్రతి గిన్నెము ఆడ తెరపలేకుండా బాగా నానిందనమాట. మనం గడ్డి పీకేసుకున్నామంటే నీట్గా వస్తుంది అనమాట. గడ్డి అక్కడక్కడ కూలు వేసి పెట్టినామన్నమాట. గడ్డి చూడు, కాయలు చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయో. గడ్డి ఇలా గిన్నె మీద జుచ్చలేదు కదా, ఆ సైడ్ ఇటు సైడ్ ఉంది అనమాట. బాగా గుట్టి పెట్టుకొని ఏరుకుంటా వదనం అన్నమాట. ఇప్పుడు చూడండి, పైన మొత్తం ఇగురు అంతా దీనిలోంచి చల్లంగా. ఇప్పుడు 4:30 అయిందనమాట. ఎంత చల్లంగా ఉందంటే అంత చల్లంగా ఉంది. పొద్దునుంచి ఎండ సంపి పానం తీసింది అనమాట. ఈరోజు కొంచెం ఎండ ఎక్కువ పెట్టినా, పొద్దున అంత వాన మూడంగా ఉండేది. ఇప్పుడు కొంచెం వాన మూడంగా ఉంది అనమాట. రాత్రి కొంచెం పడింది అనుకో, బాగుంటుంది అనమాట. ఇంకా ఖచ్చితంగా నేను వీడియో పెట్టినప్పుడు నెమిలి వాయిస్ ఖచ్చితంగా వినబడుతుంది అనమాట. అది గుట్ట కదా, ఆ గుట్ట దగ్గర ఉంటాయి అనమాట నెమిలీలన్నీ. అక్కడి నుంచి వినపడుతుంటుంది. ఇక్కడ వచ్చేసి 2 days వీడియో అండి. ఇక్కడ నుంచి ఇది వచ్చేసి నిన్న అనమాట. మా ఊళ్ళో మా అత్తనే వేరే అత్త అనమాట, పనికైతే వచ్చిందనమాట. ఇక పొద్దున్న మధ్యాహ్నానికి రసము ఇంట్లో ఉండేది, మామిడికాయ వేసి పప్పు, ఒక క్యారీ నిండా అన్నము, మళ్ళీ సద్దన్నం, ఒకటి పండ్లు అంతా ఎత్తుకుపోయినాను అనమాట తోట దగ్గరికి. అంటే పొద్దున అన్నం తిన్నాము, ఇప్పుడు ఇంకా తినలేదనమాట. నీట్గా చేయగడుకుంటున్నాము, తినాలి. ఇంకా చెట్టు కాడ పెట్టేసామన్నమాట. ఇంకా ఇప్పుడే 10 అయిందనమాట టైము. ఇంకా మిగతాది కంటిన్యూ వచ్చేసి రేపు వీడియో అనమాట. అంటే 2 days వీడియో అక్కడక్కడ క్లిప్ వచ్చేసి యాడ్ చేశాను అనమాట. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి అన్నం తినేసినాము. ఇప్పుడు తినేసి ఇంక అన్నీ మధ్యాహ్నంకి అక్కడే పెట్టేస్తున్నాం అనమాట, నీడుందిలే అనేసి. ఇంట్లో ఇంకా మా ఆయన తింటే ఇంకా సద్దన్నం తినడు అనేసి నేను పొద్దున చల్లగా ఉంటుంది అనేసి పెరిగేసుకొని తెచ్చుకుంటాను అనమాట, చల్లగా ఉంటుంది అనేసి. సద్దన్నం అయితే పొద్దున్న తిన్నాము. మధ్యాహ్నం మా అత్త ఉంది కదా, మా అత్త నేను ఇంకో అత్త అందరం మధ్యాహ్నానికి అన్నం అనమాట. వాటికి చూడండి అలా టైట్గా ఒక పట్టలాగా గుడ్డ, అంటే నీళ్ళు ఎక్కువ పీల్చుకుండే క్లాత్ ఒకటి అలా కట్టి పెట్టామన్నమాట. అక్కడ తైలిచ్చి పెట్టినామంటే మళ్ళీ ఎప్పుడన్నా వచ్చి తాగినామంటే చల్లగా ఉంటాయి అన్నమాట. ఎండగా అసలు ఏ ఫ్రిడ్జ్ కూడా దీనిలో ముందర పనికిరావు అనమాట. తోటలో అలా ఒక సంచి పట్ట కుట్టేసి బాటిల్కి అలా పెట్టేసినామంటే మళ్ళీ మనం ఎప్పుడన్నా తాగినా అంత చల్లగా ఉంటాయి అన్నమాట. తినేసినాము, ఇంకా గడ్డికి అయితే వెళ్తున్నాము. ఇది నెక్స్ట్ వచ్చేది రేపటి వీడియో అండి, కంటిన్యూ.
మడవ అయితే వేస్తున్నాం అనమాట. 2 days నుండి మడవ అస్సలు లేదనమాట. ఎందుకంటే బాగా వర్షం 2 days వర్షం పడింది. మడవ అయితే తప్పైంది. ఈరోజు మడవ వేస్తున్నాను, రేపు ముందు కొట్టాలనేసి మడవ అయితే వేస్తున్నాం అనమాట. నిన్నంతా ఈ తోటంతా గిడ్డి తీసేసినాము. నేను అన్నం తింటున్నాను అనమాట. పప్పు నిన్నటిది తీసుకొచ్చాను, అప్పుడే స్మెల్ వచ్చింది అనమాట. బయటికి తీసినామంటే కొంచెం పప్పు వేసాను అనమాట అన్నంలో పైన నుంచి. ఇది శనగకాయల పచ్చడి. తినరండి ఫ్రెండ్స్ అన్నం. టూ డేస్ అయితే మడవలేదన్నమాట. ప్రశాంతంగా ఉండేది. అంటే 2 days బాగా గడ్డి చేసుకున్నాం అనమాట. మామూలుగా మడవ ఉన్నదంటే ఒకరోజు పెండింగ్ పడుతుంది. అంటే ఈరోజు మడవేచ్చి కొంచెం బుడద ఉంటుంది కదా, తోటలో తీగలేకుందండి. కానీ 2 days వర్షం పడాలకు ప్రశాంతంగా పై తోట అంతా గడ్డి అయిపోయింది. కింది తోట ఉందన్నమాట. ఎందుకు క్యాప్ పెట్టుకున్నానంటే నా మొహాన్ని రక్షించుకోవడానికి. అసలు ఎంత ట్యాన్ అంటే నల్లగా అయిపోతుంది. మాస్క్ వేసినట్టు కరెక్ట్గా ఫేస్ మాత్రమే. ఇక్కడ ఈ టవల్ కట్టుకుంటా కదా, ఇక్కడంతా బాగా కొంచెం బాగానే ఉందన్నమాట. కరెక్ట్గా ఈ టవల్ లేని చోట ఇక్కడ ఇలా నల్లగా అయిపోతుంది అనమాట ఎండకు. అందుకే ఇంకా ఏం చేయలేక కొంచెం ఎండన్న తగ్గుతుంది అనేసి అలా క్యాప్ ఫేస్కు రక్షణగా. ఏం పూసినా కూడా వేస్ట్ అనమాట. సన్ స్క్రీన్ కాదు ఏదన్నా పోయి పొద్దునొచ్చి సాయంత్రం 6 వరకు తోటలోనే ఉంటాం కాబట్టి ఏంటి పని చేయడం లేదనమాట ఫేస్కు. అందుకే చిన్న క్యాప్ అయితే పెట్టుకున్నాను అనమాట. కొంచెం ఫేస్కు ఎండ తగలకుండా ఉంటుంది అనేసి. మడవ వచ్చేసి 1 2 3 ఒక 10 ఏళ్ళు మడవ ఉంది. అయిపోయినాక ఒక 4 ఏళ్ళు గెడ్డు ఉంది. ఇక తోటలో ఒక 2 ఏళ్ళు గెడ్డు ఉంది. ఇదంతా ఈ పని అంతా అయిపోయేసి ఈరోజు సాయంత్రానికి ఇంటికి పోవాలన్నమాట. ఇంకా రేపు పోయి మచ్చినోని తెచ్చుకోవాలి. అది నా టార్గెట్ అనమాట. ఈ 4 ఏళ్ళు బాగా ప్రశాంతంగా నీడు ఉందన్నమాట. కూర్చొని ప్రశాంతంగా నిమ్మలంగా మడవలు వేసుకొని కూర్చోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ అంతా ఎండే, ఆ పై పక్కన అంతా ఎండే అనమాట ఫుల్గా. ఉరిమిండి చూడు, వేసుకో. చెనిక్కాయలు ఉరిమిండి దండిగా చూడు. ఇక్కడ బోర్ ఉందన్నమాట. ఈ బోర్ కాడ అది అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, అక్కడ ఎక్కువ అనమాట గడ్డి. ఇప్పుడు కరెంటు పొద్దున సిగట్లో 3కి వచ్చి 12కి పోయిందనమాట. ఇప్పుడు ఇక్కడ ఏం కరెంట్ రాదు కాబట్టి ఈ చుట్టూ ఇక్కడ చూడండి ఎంత గడ్డి ఉందో. నేను వదిలిపెట్టేసినాం అనమాట ఈ రౌండ్ అంతా. ఇప్పుడు ఇదంతా గడ్డి అంతా మొత్తం తీసేయాలన్నమాట. గడ్డి ఉండడం వల్ల ఆ గడ్డి గింజలు అన్నీ పడి ఎక్కువ అయిపోతుంది గడ్డి. చూడండి చుట్టూ ఇదంతా ఇప్పుడు మనం లేపేద్దాం. ఇది కడ్డీ, అది తొలికే, ఇది గంప. దోగడం, ఎత్తడం, పడేయడం. ఇదంతా ఎక్కువ అన్నమాట ఇక్కడ గడ్డి. ఇక్కడ బోర్ ఉండేదాన ఎప్పటికీ నీళ్లు దుంకుతానే ఉంటాయి కుళాయిలోంటి. అందుకే ఇది తేమ ఉండేదాన ఇక్కడ ఆరేదే లే గడ్డి, ఎప్పటికి గడ్డే ఉంటుంది. మళ్ళీ రేపు పొద్దున చీకట్లో కరెంట్ వస్తుంది అనమాట. అప్పుడు ఇక్కడ నీళ్ళల్లో తీయలేము సరిగ్గా. ఇప్పుడైతే కరెంట్ లేదు కదా, ఈ రోజంతా పని ఉందన్నమాట. ఈ రోజంతా తీసేసుకొని ఇంటికి పోవడమే.
ఒక్కరోజు తేమన్నా కూడా కసుకొస్తుంది అనమాట, రాజు జారిపోతుంది. ఇట్ట కొంచెం లైట్గా తేమంటే గడ్డి బాగుతుంది. మొత్తం అంతా తీసేసిన తర్వాత మీకు ఇక్కడ ఎలా ఉంది, ఎలా తీసిన అనేది కూడా చూపిస్తా. ఇదిగోండి బాగా, ఇదిగోండి మిరపకాయలు. ఇప్పుడే అది గుట్టి గట్టి నిండింది చూడండి, అంత నిండిందో కొంచెం అన్నమాట తీసింది. ఇంకా మొత్తం చూడండి తీసేసాను అనమాట. చుట్టూ ఆ దిన్నె పైన ఉండేది చుట్టూ తీసేసిన. బోర్ నీట్గా ఉంది. తుంగ ఎన్ని ఉన్నాయంటే వాటి ఇత్తనాలు, తుంగ కానీ గడ్డి ఏమున్నా కూడా వాటి ఇత్తనాలు అన్నీ పడతాయి అన్నమాట. దీంట్లో పాంచు చూడండి, నీళ్ళు ఇక్కడ కుళాయి ఉంది కదా, ఎల్సి పాంచు అలా ఒక అమీబాలాగా ఏర్పడింది చూడండి. ఇక్కడ తీసేసిన నీట్గా. ఇంకోటి ట్రాన్స్ఫారం అని చెప్పిన కదా, ట్రాన్స్ఫారం దగ్గర కూడా నీట్గా మొత్తం దోగేసి దానిపైన వేసేసినాను గడ్డి. చూడండి, నాకు గడ్డి ఉంటే మనశ్శాంతి ఉండదు అనమాట. ఎప్పుడెప్పుడు దిద్దామా, పురుగు వచ్చేదేమో, పురుగు వచ్చేది. చూడండి ఇక్కడ ఇదంతా ఉన్నదన్నమాట. చుట్టూ చూడండి ఈ ట్రాన్స్ఫారం ఇక్కడ ఏం చేసేదానికి ఉండదన్నమాట. గడ్డి అంతా అక్కడ వేసేసిన. తోటలో ఉన్నదంటే మళ్ళీ మొలుస్తుంది. అది దిన్నె పైన ఉంది కదా, ఎండిపోతుంది, ఏం ప్రాబ్లం ఉండదు అన్నమాట. ఈ చెట్టు మొత్తం ఇక్కడ చుట్టూ అంతా దొగేసాను, నీట్గా దొగేసి మట్టి దొబ్బేసాను అనమాట. ఇక్కడ ట్రాన్స్ఫారం అనమాట. ఒక బోరుకి ఈడ, ఒక బోరుకు ఆడ పోల్ దగ్గర అనమాట. 2 మోటార్లు. ఇది మోటారు అంటే స్విచ్ ఆన్ చేసుకునేది అనమాట. స్టార్టర్ పెట్టి అంటాం మేము. అంతే, పని అయిపోయిందనమాట. వెళ్ళిపోతున్నాను. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ను ఫాలో అవ్వండి. బాయ్. పని అనుకునే పని కంప్లీటెడ్. ప్రశాంతంగా నిద్రపోతాయి. ఈరోజు గడ్డి అంతా అయిపోయిందనమాట. గడ్డి నిందంటే నైట్ కూడా సరిగ్గా నిద్ర పట్టదు అనమాట. గడ్డి ఉంది తోటలో, గడ్డి ఉంది. ఇక్కడ ఎంత గడ్డి ఉన్నా చూడండి, ఏమీ కానీ లేకుండా తీసేసాను అనమాట నీట్గా చుట్టూ.